ముందుగానే స్కెచ్ వేసుకున్నారు. ధనవంతుల ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. ఆ ఇంట్లో పని మనుషులుగా చేరారు. అమాయకులుగా నటించారు. ఇంటి యజమానుల్ని నమ్మించారు. అదును చూసి ప్లాన్ను అమల్లో పెట్టారు. వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లారు. కాచిగూడలో భారీ చోరీకి తెగబడిన దొంగలు ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఇంతకీ ఆ దొంగలెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నెలలు గడుస్తున్నా పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? హైదరాబాద్లో నిత్యం ఏదో ఒక చోట హత్యలు, దోపిడీలతో పంజా విసురుతున్న అంతరాష్ట్ర ముఠాలు, రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్లు, రెచ్చిపోతున్న సెల్ ఫోన్, చైన్ స్నాచర్ల కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గంజాయి మూకల అరాచకాలు తెలంగాణకు మణిహారమైన భాగ్యనగరంలో గత కొన్ని నెలలుగా వెలుగు చూస్తున్న ఇలాంటి ఉదంతాలు శాంతి భద్రతలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో కాల్పులు జరిపే వరకు వెళ్లడం శాంతి భద్రతలు దిగజారాయి అనడానికి నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పోలీసుల నిఘా తగ్గడమే ఈ సమస్యకు ప్రధాన కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు నగరంలో రౌడీ షీటర్లు, ఆకతాయిలు అలజడి సృష్టిస్తుంటే మరోవైపు అంతరాష్ట్ర ముఠాలు బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ధార్, బవారియా గ్యాంగులు, పార్దీ ముఠాలు, రాజస్థాన్కు చెందిన చైన్ స్నాచర్లు తమ పంజా విసురుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో కాచిగూడలో జరిగిన భారీ చోరీ సంచలనం సృష్టించింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, 3 కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకు వెళ్లారు. కోట్ల రూపాయలు దోచేసిన దొంగలు పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్ విసిరారు. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో పారిశ్రామికవేత్త హేమరాజ్, అతని భార్య మీనా దుగ్గర్ నివాసముంటున్నారు. చోరీ ఘటనకు కొద్ది రోజుల ముందే నేపాల్కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమరాజ్, అతని భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన పనివారు ఏప్రిల్ 22న రాత్రి భోజనంలో మత్తుమందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ప్రతిరోజు వాకింగ్కు వెళ్లే హేమరాజ్ మరుసటి రోజు వాకింగ్కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అతను స్నేహితుడి ఇంటికి వచ్చి తలుపులు కొట్టడంతో మత్తులో ఉన్న హేమరాజ్ డోర్ తీశాడు. భార్య మీనా పూర్తిగా మత్తులోకి జారుకుంది. దీనిని గుర్తించిన అతను వారిని హైదర్గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ, అడిషనల్ డీపీసీ, కాచిగూడ డీఐ, ఎస్ఐ పరిశీలించారు. క్లూస్ టీంని రప్పించి ఆధారాలను సేకరించారు. 4 టీములను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నిందితుల జాడ ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఢిల్లీ, గోరఖ్పూర్, ముంబై, లక్నోలోనూ గాలించారు. ఓ పోలీసు బృందం నేపాల్కు వెళ్ళొచ్చింది. ఆ దేశ పోలీసుల సాయంతో సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజ్ను జల్లెడ పట్టారు. అయినా నిందితుల జాడ దొరకలేదు. మరోవైపు కాచిగూడలో పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ చేసినట్లుగానే రాజస్థాన్లోనూ ఇలాంటి నేరం జరిగింది. ఈ కేసుకు కాచిగూడ కేసులో దాదాపు సారూప్యతలన్నీ ఒకేలా ఉండడంతో హైదరాబాద్ పోలీసులు అటువైపు దృష్టి సారించారు. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న లోకేంద్ర బహదూర్ షాహీ నేతృత్వంలోని ముఠా నేరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాచిగూడలో పంజా విసరడానికి 6 నెలల ముందే ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పందాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు ఇప్పటికే వెలుగులోకొచ్చింది. దీంతో పాటు రాజస్థాన్లోని జైపూర్లో నివసించే కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ చౌదరి ఇంట్లో 6 కోట్ల సొత్తు దొంగతనానికి ఇతడే సూత్రధారి అని ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వలస వచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వ్యాపారుల ఇళ్లల్లో పనిచేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వీరి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అదును చూసుకుని అప్పటికే పనిచేస్తున్న వారి ద్వారానే ఆస్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పందాలో 5 కేజీల బంగారం తస్కరించారు. గత నెలలో కాచిగూడలోనూ ఇలానే భారీ చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న 2 వృద్ధులకు మత్తుమందు ఇచ్చి తమ పని కానిచ్చారు. జైపూర్లోని వైశాలి నగర్లో ఉన్న సందీప్ చౌదరి ఇంట్లోనూ ఇదే పందాలో నేరం జరిగింది. ఈ ఇంట్లో పనిచేసే మహిళతో పాటు ఓ పురుషుడు అదును కోసం ఎదురు చూశారు. సందీప్ జైపూర్లో లేని విషయం గమనించి మరో 2కి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబీకులతో మత్తుమందు కలిపిన టీ తాగించారు. అంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆ 2తో పాటు మరొకరిని రప్పించిన ఈ ద్వయం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి,
వజ్రాభరణాలతో సహా 6 కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. ఏది ఏమైనా భారీ నగదు, బంగారంతో ఉడాయించిన కాచిగూడ దొంగలను పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. సీసీ కెమెరాలు ఎన్నున్నా, పోలీసులు ఎంతమంది ఉన్నా, టెక్నాలజీని వాడుతున్నా సరే దొంగలు తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు.